భారతదేశం తీసుకుంటున్న చర్యలు చైనాకి లాంగ్ రన్‌లో భయం పుట్టిస్తున్నాయి. ఇప్పుడే ప్రాబ్లమ్ లేదు. చైనా మనకంటే శక్తివంతమైంది. ఒప్పుకు తీరాల్సినటువంటి నిజం. అదే సందర్భంలో లాంగ్ రన్‌లో మనం డెవలప్ అయితే అతిపెద్ద సంక్షోభం చైనాకే. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇండోనేషియా వాళ్ళతో మంచి కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నాం. వాళ్ళకి మనం క్షిపణులు ఇస్తున్నాం. ఆ ప్రాంతం మీద ఆధిపత్యం అన్నటువంటిది ఏదైతే లైఫ్ లైన్ అంటారు సముద్రం అనేటువంటిది. అక్కడ చైనా ఆధిపత్యం చెలాయించాలన్న చోటన మనం ఇండోనేషియాకి లైఫ్ ఇస్తున్నాం. వాళ్ళకి రిలీజియన్ పరంగా మనకి వాళ్ళకి తేడా ఉంటుందంటే వాళ్ళు మరింత ఆదరిస్తున్నారు మనం. ఇక్కడ ముస్లింలని రెచ్చగొట్టొచ్చు కానీ మోడీ మీద ప్రపంచంలోని ముస్లిం దేశాలని మోడీని ప్రేమిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం క్షిపణులు ఇస్తున్నాం. అట్లాగే ఖనిజాలు సముద్ర రంగంలో పట్టు సాధిస్తున్నాం. చైనాకి షాక్ ఇచ్చేటటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నాం. మరొక వైపు వచ్చేటప్పటికి అండమాన్ నికోబార్ దీవులు, మరోవైపు ఇండోనేషియాకి చెందిన సతూనా దీవులు, ఈ 2 కూడా చైనాకి వెళ్ళే దారి అక్కడ. ఈ రెండింటి మధ్య మలక్కా స్ట్రైట్ ఉంది. చైనాకి సంబంధించిన చమురు దిగుమతులు, అంతర్జాతీయ వాణిజ్యం మెజారిటీ భాగం ఈ సముద్రం గుండానే వెళ్తాయి. వైపు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీగా మౌలిక సదుపాయాలు, అలాగే ఇండోనేషియాకి చెందిన సబాంగ్ పోర్టుతో భారతదేశం లింకప్ అవుతూ ఉండటం అన్నటువంటిది. మలక్కా స్ట్రైట్ చుట్టుపక్కల భారతదేశపు ఏదైతే యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పసిఫిక్ విజన్, ఆగ్నేయేషియా కాన్సెప్ట్, ఇవన్నీ కూడా చైనా నిరకాటంలో పెడుతున్నాయి. వాస్తవంగా మనం అయితే సీరియస్గా ముందనుకోలేదు. ఎప్పుడైతే చైనా గాల్వన్ లోయ ఉదంతం దగ్గర నుంచి మనం చైనాని పూర్తి స్థాయి శత్రువుగానే చూస్తున్నాం.